హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ క్రియేటర్స్కి యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని, యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలని ఆశపడతారు, ఆరాటపడతారు. అంతే అనుకున్న తడవుగా గబగబా ఛానల్ను క్రియేట్ చేసేసి యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేస్తారు. కానీ ఎలాంటి వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలో, ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలో తెలియక, అర్థం కాక అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకని కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్న వారికి, అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వారికి సలహాలు, సూచనలు ఇవ్వడమే నా ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యూట్యూబ్ క్రియేటర్లకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను, వినండి. యూట్యూబ్ పరంగా ఆదాయం మరియు కంటెంట్ పరంగా 8 నిమిషాల దాటిన ప్రతి వీడియోను లాంగ్ వీడియోగా అనుకోవచ్చు. కాబట్టి యూట్యూబ్ క్రియేటర్లు ఈ విధంగా ఫాలో అయితే కనుక కావాల్సిన వ్యూస్ వస్తాయి, యూట్యూబ్ నుంచి పేమెంటు పొందగలుగుతారు. యూట్యూబ్ క్రియేటర్లు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్తున్నాను. ఇవి తీసుకోవాల్సిన విషయాలు. ముందుగా యూట్యూబ్ క్రియేటర్లు తెలుసుకోవాల్సింది లాంగ్ వీడియో అంటే ఏమిటి, షార్ట్ ఫామ్ వీడియో అంటే ఏమిటి, షార్ట్స్ అంటే ఏమిటి, అలాగే రీల్స్ అంటే ఏమిటి. ఇవి కదా ఛానల్ రన్ చేయాలనుకునే క్రియేటర్లు ముందుగా తెలుసుకోవలసిన విషయాలు. అందుకనే ఆ విషయాలను వివరిస్తూ చెబుతున్నాను. అందుకే వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు యూట్యూబ్ నుంచి మీరు డబ్బును సంపాదించుకోగలుగుతారు. వీడియో మొత్తం చూడండి. నీకు అర్థమైతే ఓకే, పర్వాలేదు. ఒకవేళ మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే నాకు కామెంట్లో తెలపండి, మీకు అర్థమయ్యేలా వివరించి చెబుతాను. ముందుగా లాంగ్ వీడియో అంటే ఏమిటి, షార్ట్ ఫామ్ వీడియో అంటే ఏమిటి, షార్ట్స్ అంటే ఏమిటి, అలాగే రీల్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. వాటిని చెప్తాను. క్రియేటర్లు జాగ్రత్తగా వినండి. యూట్యూబ్ కానీ లేదా సోషల్ మీడియా పరంగా కానీ చూసినట్లయితే చేసిన ఒక వీడియోని లాంగ్ వీడియో అని పిలవడానికి నిర్దిష్టంగా ఇన్ని నిమిషాలే ఉండాలని కఠినమైన రూల్ ఏమీ లేదు. కానీ ప్లాట్ఫామ్ అంటే యూట్యూబ్ లేదా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ మరియు ప్రేక్షకుల అవగాహనను బట్టి దీనికి కొన్ని కొలతలు ఉన్నాయి. అందుకని సాధారణంగా దేన్ని ఏ వీడియో అంటారో ఇక్కడ మీకు వివరించి చెబుతాను. షార్ట్స్ కావచ్చు, అలాగే రీల్స్ ఏదైనా సరే దాని సమయం 1 నిమిషం ఉంటాయి. అంటే 60 సెకండ్ల లోపు ఉంటే వాటిని షార్ట్స్ లేదా రీల్స్ అంటారు. ఈ షార్ట్స్ మరియు రీల్స్ తర్వాత షార్ట్ ఫామ్ వీడియోలు ఉన్నాయి. ఈ షార్ట్ ఫామ్ వీడియోలు 1 నిమిషం నుండి 3.5 నిమిషముల వరకు ఉంటాయి. ఈ షార్ట్ ఫామ్ వీడియోల తర్వాత లాంగ్ వీడియోలు. ఈ లాంగ్ వీడియోలు 8 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉండే వాటిని సాధారణంగా లాంగ్ వీడియోలుగా పరిగణిస్తారు. యూట్యూబ్ క్రియేటర్లు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయాలు. మీరు యూట్యూబ్లో
వీడియోలు చేసిన వారైతే ఈ క్రింది నిమిషాల వ్యవధిని చాలా ముఖ్యంగా పాటించాలి. 8 నిమిషాలు పైబడి ఉంటే లాభం ఏమిటో తెలుసా? మీ వీడియో 8 నిమిషాలు దాటితే మీ వీడియో ప్లే అవుతుండగా అందులో మిడ్ రోల్ యాడ్స్ పెట్టుకోవచ్చు. అంటే వీడియో మధ్యలో కూడా ప్రకటనలు వస్తాయి. దీనివల్ల ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియేటర్లు కనీసం 8 నిమిషాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీ వీడియో 10 నిమిషాల సమయం దాటిపోయిందనుకోండి, 10 నిమిషాలు పైబడి ఉండడం వల్ల, అంటే మీ వీడియో 10 నుండి 20 నిమిషాల వీడియో అవ్వడం వల్ల పక్కా లాంగ్ ఫామ్ వీడియోలుగా చూస్తారు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను, వినండి. యూట్యూబ్ పరంగా ఆదాయం మరియు కంటెంట్ పరంగా 8 నిమిషాల దాటిన ప్రతి వీడియోను లాంగ్ వీడియోగా అనుకోవచ్చు. కాబట్టి యూట్యూబ్ క్రియేటర్లు ఈ విధంగా ఫాలో అయితే కనుక కావాల్సిన వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ నుంచి పేమెంటు పొందగలుగుతారు. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడుతున్నాయని భావిస్తే, మీకు ఉపయోగపడితే కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదములు. ఇట్లు మీ విఎస్ఎన్. నమస్తే.